హలో ట్రేడర్స్, ఈ వీడియోలో మనం ఆర్డర్ బ్లాక్స్ గురించి చూద్దాం. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ దాకా చూద్దాం. మీరు బిగినర్ అయినా అడ్వాన్స్డ్ ట్రేడర్ అయినా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు వీడియో డీటెయిల్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో 3 హై ప్రాబబిలిటీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి చెప్తాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చివరికి మీకు ఆర్డర్ బ్లాక్స్ మీద ట్రేడింగ్ చేసి ఎలా ప్రాఫిట్స్ని సంపాదించాలో అర్థమవుతుంది. ఇది ఆర్డర్ బ్లాక్స్ మీద కంప్లీట్ మాస్టర్ క్లాస్ వీడియో. సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో కవర్ అయ్యే టాపిక్స్ ఇవే. సో ఫస్ట్ మనం అసలు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్ బ్లాక్ అనేది చార్ట్లో ఒక కీ ఏరియా. ఆ ఏరియా దగ్గర ఒక సిగ్నిఫికెంట్ క్యాపిటల్ అమౌంట్ ఎంటర్ అవుతుంది. ఆ అమౌంట్ని పెద్ద పెద్ద బ్యాంకులు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు మార్కెట్లో పెడుతూ ఉంటారు. దీన్నే స్మార్ట్ మనీ అంటారు. వీళ్ళు ఈ అమౌంట్తో ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటే మార్కెట్లో నోటిసబుల్ ప్రైస్ చేంజెస్ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చార్ట్ చూస్తున్నప్పుడు ప్రైస్లో ఇలా షార్ప్ మూమెంట్ వస్తూ ఉంటే అది మనకి స్మార్ట్ మనీ ఒక పొజిషన్ తీసుకుందని మనకి సిగ్నల్ లాంటిది. పెద్ద పెద్ద బై ఆర్డర్స్ వస్తే ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ట్రేడ్స్ ఎంటర్ అయ్యే ఏరియానే ఆర్డర్ బ్లాక్స్ అంటారు. ఆర్డర్ బ్లాక్స్ 2 విధాలుగా ఉంటాయి. ఫస్ట్ది బులిష్ ఆర్డర్ బ్లాక్స్. ఇది పెద్ద పెద్ద బై ఆర్డర్స్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. రెండోది బియరిష్ ఆర్డర్ బ్లాక్. ఇది పెద్ద పెద్ద సెల్ ఆర్డర్స్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం బులిష్ ఆర్డర్ బ్లాక్స్ కోసం బ్లూ కలర్ని యూస్ చేసాం. బియరిష్ ఆర్డర్ బ్లాక్స్ కోసం పర్పుల్ కలర్ని యూస్ చేసాం. మీరు ఏ కలర్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అయింది అనుకోండి, మనకి ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరికినట్టే. ఎందుకంటే ప్రైస్ అనేది ఈ ఏరియా దగ్గరకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆర్డర్ బ్లాక్స్ దగ్గర మనం బై ఆర్డర్ తీసుకుంటే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీకు డౌట్ రావచ్చు, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కాదా అని. అయితే ఆర్డర్ బ్లాక్స్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఇవి రెండు కూడా కీ లెవెల్స్ లాగా పనిచేస్తాయి. ఇవి రెండు సేమ్ కాదు, వీటి మధ్య మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ డిఫరెన్స్, అవి ఎలా ఏర్పడతాయి. ఆర్డర్ బ్లాక్స్ అనేవి చార్ట్లో ప్రైస్ మూవ్మెంట్స్ని బట్టి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ప్రైస్ సిగ్నిఫికెంట్గా మూవ్మెంట్ ఇస్తే ఈ ఏరియాని ఆర్డర్ బ్లాక్గా భావిస్తాం. మరి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫామ్ అవ్వాలంటే మల్టిపుల్ రిజెక్షన్స్ లెవెల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రైస్ ఒక్కసారి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మరొకసారి రిజెక్ట్ అయింది. సో అప్పుడు మనం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ని గీస్తాం. రెండో డిఫరెన్స్, వాటిని ఎలా డ్రా చేయాలి. ఆర్డర్ బ్లాక్స్ని మనం ఇలా వెడల్పుగా డ్రా చేసుకుంటాం, మరి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకుంటాం. ఒకవేళ వీటిని జోన్స్ లాగా డ్రా చేసుకున్నా అవి సన్నగానే ఉంటాయి. ఆర్డర్ బ్లాక్స్ అంత వెడల్పుగా ఉండవు. మూడో డిఫరెన్స్, రీటెస్ట్ల ఆధారంగా. అంటే అవి ఒక్కసారి రీటెస్ట్ అయిన తర్వాత అవి మళ్ళీ పనిచేయవు. మరి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు మల్టిపుల్ టైమ్స్ రీటెస్ట్ అవుతాయి. అయితే ఆర్డర్ బ్లాక్స్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు వేరుగా ఉన్నా కానీ మనం వీటిని కలిపి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, అదేవిధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది. అప్పుడు ఇది కాన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇలాంటి సినారియో కనుక మీకు చార్ట్లో కనిపిస్తే ఇక్కడ నుంచి ప్రైస్ బౌన్స్ బ్యాక్ అవడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆర్డర్ బ్లాక్స్ మీద ట్రేడింగ్ చేయాలి అంటే ముందు మనం ఆర్డర్ బ్లాక్స్ ఎలా ఉంటాయో ఐడెంటిఫై చేయాలి. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రైస్లో సిగ్నిఫికెంట్ మూవ్మెంట్ వస్తే అక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఏరియాని ఏర్పరచుకుంటాం. కానీ అదంత సింపుల్ కాదు. ప్రైస్లో సిగ్నిఫికెంట్ మూవ్మెంట్ వచ్చిన ప్రతిసారి అది ఒక ఆర్డర్ బ్లాక్ అనుకోవద్దు. ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ని ఫైండ్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ప్రైస్ని ఆర్డర్ బ్లాక్ లాగా కన్సిడర్ చేయాలి అంటే అది కొంచెం గ్యాప్ని క్రియేట్ చేయాలి. ఆ గ్యాప్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది ఇన్ఎఫిషియన్సీ అంటారు, కొంతమంది ఇంబ్యాలెన్స్ అంటారు. సో వీటిని మీరు ఎక్కడైనా వింటే సింపుల్గా గ్యాప్ అని అర్థం చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, సో మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనకి 2 సిమిలర్ ప్రైస్ మూమెంట్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా పైకి వెళ్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కీ డిఫరెన్సెస్ని నోటీస్ చేశారా? లెఫ్ట్లో ఉన్నదానికి ఫస్ట్ క్యాండిల్ అప్పర్ విక్కి, థర్డ్ క్యాండిల్ లోవర్ విక్కి మధ్య గ్యాప్ ఉంది. అదే రైట్లో ఉన్నదానికి గ్యాప్ లేదు, 2 విక్స్ కలిసిపోయాయి. ఈ గ్యాప్నే మనం ఇన్ఎఫిషియన్సీ లేదా ఇంబ్యాలెన్స్ అంటాం. సో 2 అప్వర్డ్ మూమెంట్లో ఉన్నా కానీ లెఫ్ట్లో ఉన్నది మాత్రమే ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే వీటి మధ్య ఇన్ఎఫిషియన్సీ, అదే గ్యాప్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ని ఎలా డ్రా చేయాలంటే ఇన్ఎఫిషియన్సీకి ముందున్న క్యాండిల్ పైన విక్ నుంచి కింద విక్ దాకా ఫుల్ క్యాండిల్ కవర్ అయ్యేటట్లు ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకోండి. రూల్ నెంబర్ 2, ఆర్డర్ బ్లాక్స్ ఎప్పుడు కూడా వన్ టైం యూస్ కోసం మాత్రమే. ప్రైస్ ఒక్కసారి ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది అనుకోండి, అది ఇంకా పనిచేయదు. అంటే ఇంతకు ముందు ప్రైస్ దీన్ని రీటెస్ట్ చేసి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు చార్ట్లో ఇన్ఎఫిషియన్సీ లేదా గ్యాప్ కనిపించింది. సో ఇక్కడ మనం ఒక ఆర్డర్ బ్లాక్ని డ్రా చేసాం, కానీ ఇక్కడ ప్రైస్ ఆల్రెడీ దీన్ని టచ్ చేసింది. అప్పుడు ఇది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కాదు.
ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసింది. అయితే ఈ రీటెస్ట్ చేసిన ఆర్డర్ బ్లాక్స్ని కూడా యూస్ చేసుకునే స్ట్రాటజీ ఒకటి ఉంది. దీని గురించి నేను ఈ వీడియోలోనే తర్వాత చెప్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆర్డర్ బ్లాక్ అనేది జనరల్గా వన్ టైం యూస్ కోసం మాత్రమేనని గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 3, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఆర్డర్ బ్లాక్ అనేది స్ట్రక్చర్ని బ్రేక్ చేయాలి లేదా క్యారెక్టర్ని చేంజ్ చేయాలి. అయితే కొంతమందికి అసలు ఈ స్ట్రక్చర్ ఏంది, ఈ క్యారెక్టర్ ఏంది అని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. వీటి గురించి ఒక క్విక్ రీక్యాప్ చూద్దాం. వీటి గురించి తెలిసిన వాళ్ళైతే వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసి చూడండి. సో బేసికల్గా మనకి తెలుసు మార్కెట్లో ట్రెండ్స్ ఉంటే అప్ ట్రెండ్ ఉంటుంది లేదా డౌన్ ట్రెండ్ ఉంటుంది. అప్ ట్రెండ్లో ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. అప్ ట్రెండ్లో మార్కెట్ ఇలా స్ట్రైట్గా పైకి వెళ్ళదు, ఒక స్ట్రక్చర్డ్ వేలో పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. వీటినే మనం హైయర్ హైస్ హైయర్ లోస్ అంటూ ఉంటాం. హైయర్ హై అని ఎందుకు అంటాం? ఎందుకంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఒక కొత్త హైని ఏర్పరిచింది కాబట్టి. అదేవిధంగా హైయర్ లో అని ఎందుకు అంటాం? ప్రతి లో దాని ప్రీవియస్ లోని బ్రేక్ చేసి ఒక కొత్త హైయర్ లో ఏర్పరిచింది కాబట్టి. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ప్రైస్ అనేది లోవర్ లోస్ లోవర్ హైస్ ఏర్పరుస్తూ ఉంటుంది. డౌన్ ట్రెండ్లో లోవర్ హైస్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి హై దాని ప్రీవియస్ హై కంటే కిందకి ఉంది కాబట్టి. అదేవిధంగా లోవర్ లోస్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి లో దాని ప్రీవియస్ లో కంటే కింద ఉంది కాబట్టి. మార్కెట్ స్ట్రక్చర్లో అప్ ట్రెండ్లో చూసుకుంటే ప్రతి హై దాని ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఒక కొత్త హైయర్ హై ఏర్పరుస్తుంది. ఇందులో చూపించిన విధంగా దీన్ని బ్రేక్అప్ స్ట్రక్చర్ అంటారు. అయితే మార్కెట్ ఎప్పుడు కూడా అప్ ట్రెండ్లోనే ఉండదు. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ట్రెండ్ని చేంజ్ చేస్తుంది. అది ఎప్పుడంటే ప్రీవియస్ లోని బ్రేక్ చేసినప్పుడు ట్రెండ్ చేంజ్ అయినట్లే. అప్పుడు ఒక లోవర్ లో ఏర్పడుతుంది. చూడండి, బ్రేక్ చేయకముందు మనకి హైయర్ లోస్ ఉన్నాయి, బ్రేక్ చేసిన తర్వాత అదే లోవర్ లోగా మారిపోయింది. సో ఇప్పుడు ఇది అప్ ట్రెండ్లో ఉన్న ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది కాబట్టి అప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఇది అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ క్యారెక్టర్ని డౌన్ ట్రెండ్లోకి చేంజ్ చేసింది. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ప్రైస్ లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రీవియస్ లో బ్రేక్ అవుతుందో దాన్నే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. అయితే ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు లోవర్ హైని బ్రేక్ చేసి ఒక హైయర్ హైని ఏర్పరిస్తే దాన్నే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఎందుకంటే ప్రైస్ డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్లోకి చేంజ్ అయింది. సో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మరియు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్కి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అయితే ఆర్డర్ బ్లాక్కి వీటికి అసలు సంబంధం ఎలా ఉంటుంది? మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఒక ఆర్డర్ బ్లాక్ కావాలంటే స్ట్రక్చర్ని బ్రేక్ చేయాలి లేదా క్యారెక్టర్ని చేంజ్ చేయాలి అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ చార్ట్లో ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇన్ఎఫిషియన్సీ లేదా గ్యాప్ ఉంది. సో ఇక్కడ ఒక బులిష్ ఆర్డర్ బ్లాక్ ఉండడానికి ఒక అవకాశం ఉంది. అయితే మనం దీన్ని చూసిన వెంటనే ఆర్డర్ బ్లాక్ని డ్రా చేయాలి అనుకోకూడదు. ముందు మనం స్ట్రక్చర్ బ్రేక్ చేసిందా లేదా క్యారెక్టర్ని చేంజ్ చేసిందా లేదా అని చూడాలి. చూడండి, ఇక్కడ మనం పైన చూస్తే ప్రైస్ అనేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని ఇంకా ఫామ్ చేయలేదు కాబట్టి బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. సో చూడండి, మన స్ట్రక్చర్ని బ్రేక్ చేసింది. ఒక్కసారి స్ట్రక్చర్ని బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్డర్ బ్లాక్ని డ్రా చేసుకోవాలి. సో తర్వాత చూడండి, ప్రైస్ పైకి వెళ్ళింది, అక్కడ ఒక ఇన్ఎఫిషియన్సీ గ్యాప్ ఏర్పరిచింది. అక్కడ కూడా స్ట్రక్చర్ని బ్రేక్ చేసి ఒక కొత్త హైయర్ హైని ఏర్పరిచింది. సో ఇక్కడ కూడా మనం ఇంకొక ఆర్డర్ బ్లాక్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ చార్ట్లో చూడండి, ప్రైస్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఏర్పరిచింది. ఇక్కడ ఒక మనకి పాసిబుల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇన్ఎఫిషియన్సీ గ్యాప్ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ప్రైస్ హైయర్ హై క్రియేట్ చేయలేకపోయింది. అప్పుడు ఇది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కాదు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ప్రైస్ అనేది కిందకు వచ్చింది. అప్పుడు ఇక్కడ ఇంకొక పాసిబుల్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఇది ఒక బియరిష్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఎఫిషియన్సీ గ్యాప్ కూడా ఉంది. తర్వాత ప్రైస్ ప్రీవియస్ లోని బ్రేక్ చేసి స్ట్రక్చర్ని బ్రేక్ చేసింది. లోవర్ లో ఏర్పరిచి ట్రెండ్ మార్చింది కాబట్టి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. అప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి మారిపోతుంది. సో ఇప్పుడు మనం లేటెస్ట్ ఆర్డర్ బ్లాక్ మీద ఫోకస్ చేయాలి. అదే ఈ బియరిష్ ఆర్డర్ బ్లాక్. ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ప్రైస్ హైయర్ హై ఏర్పరచలేకపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక అప్వర్డ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇన్ఎఫిషియన్సీ గ్యాప్ ఉంది, దాని కింద ఒక ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. అయితే ప్రైస్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి ఒక కొత్త హైయర్ హైని ఏర్పరచలేకపోయింది. సో అప్పుడు ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కాదు. కాసేపటి తర్వాత ప్రైస్ కొంచెం పుల్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక ఇన్ఎఫిషియన్సీ గ్యాప్ ఉంది, దాని కిందే ఒక ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఈసారి ప్రైస్ హైని బ్రేక్ చేసి ఒక కొత్త హైయర్ హై ఏర్పరిచింది, కానీ ఇది చిన్న స్ట్రక్చర్లోనే ఏర్పడింది. ఈ స్ట్రక్చర్లోనే ఇది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మనం ఒకసారి గమనించినట్లయితే ప్రైస్ అనేది చివరి హై కన్నా
ఒక కొత్త హైయర్ హై ఏర్పరిచింది. సో దీని అర్థం ఇంతకు ముందు వచ్చిన ఆర్డర్ బ్లాక్ కూడా సరైన ఆర్డర్ బ్లాకే అని. సో ఆర్డర్ బ్లాక్స్ డ్రా చేసే ముందు అది ఏ స్ట్రక్చర్లో ఫామ్ అయింది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఒక మంచి ఆర్డర్ బ్లాక్ కోసం ప్రధానంగా మనం 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది గ్యాప్ని కలిగి ఉండాలి, రెండోది రీటెస్ట్ చేయబడకుండా ఉండాలి, మూడోది స్ట్రక్చర్ని బ్రేక్ చేయాలి లేదా క్యారెక్టర్నైనా బ్రేక్ చేయాలి. సో ఒక మంచి ఆర్డర్ బ్లాక్ కోసం ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ట్రేడింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఒక 3 ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీస్ని చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, మల్టీ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్. ఈ స్ట్రాటజీలో మనం ఆర్డర్ బ్లాక్ని హైయర్ టైమ్ ఫ్రేమ్లో ఫైండ్ చేయాలి. చూడండి, ఈ ఎగ్జాంపుల్ మనం బిట్కాయిన్ 4 అవర్స్ చార్ట్ని తీసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి 2 ప్రైస్ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది అప్వర్డ్లోకి వెళ్ళింది, తర్వాత డౌన్వర్డ్లోకి వచ్చి రెండింటికి ఇన్ఎఫిషియన్సీ ఉన్నాయి, అదే గ్యాప్స్. సో మనకి ఇప్పుడు 2 పాసిబుల్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి, ఒకటి బులిష్, రెండోది బియరిష్. అయితే ఈ ఆర్డర్ బ్లాక్స్ వ్యాలిడా కాదా అని డబుల్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ బులిష్ని చూద్దాం. ప్రైస్ అయితే పైకి వెళ్ళింది, కానీ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి హైయర్ హై ఏర్పరచలేకపోయింది. అంతేకాకుండా ప్రైస్ ఈ రేంజ్ దగ్గరికి మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో అప్పుడు ఇంకా ఇది పనికిరాదు. నెక్స్ట్ బియరిష్ ఆర్డర్ బ్లాక్ని చూడండి. ప్రైస్ లోవర్లో ఏర్పరిచింది, అంతేకాకుండా స్ట్రక్చర్ని బ్రేక్ చేసింది, ప్లస్ ఇది ఆర్డర్ బ్లాక్ని రీటెస్ట్ చేయలేదు. సో మన అనాలిసిస్ ప్రకారం ఈ బియరిష్ ఓబి ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఒక్కసారి మనకి ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అయిన తర్వాత ప్రైస్ ఆ ఏరియా దగ్గరకు వచ్చి రీటెస్ట్ చేసేంత వరకు ఆగాలి. ఎప్పుడైతే ప్రైస్ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసిందో మనం రెండో స్ట్రాటజీకి వెళ్ళాలి, అదే కన్ఫర్మేషన్. ప్రైస్ అనేది నిజంగా ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి బౌన్స్ అవుతుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికోసం మన చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి, అదే 15 మినిట్స్ చార్ట్. ఈ 15 మినిట్స్ చార్ట్లో బియరిష్ మూమెంటం కోసం ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉండాలి. దానికోసం మీరు ఏ కన్ఫర్మేషన్ టూల్నైనా తీసుకోవచ్చు, MACDనే తీసుకోండి. దీంతో బియరిష్ క్యాండిల్ స్టిక్స్ని ఫైండ్ చేయండి, లేదా మార్కెట్ స్ట్రక్చర్లో చేంజ్ వస్తుందా లేదా అని చూడండి. నేనైతే బియరిష్ ఎన్గాల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని యూజ్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇది ఇండికేటర్స్ కన్నా ముందే మార్కెట్ రివర్సల్స్ని పసిగడుతుంది. బియరిష్ ఎన్గాల్ఫింగ్ ప్యాటర్న్ ఎప్పుడు వస్తుందంటే ఒక పెద్ద బియరిష్ క్యాండిల్ పక్కన చిన్న బులిష్ క్యాండిల్ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ మనకి బులిష్ నుంచి బియరిష్కి రివర్సల్ అవుతుందని ఇండికేట్ చేస్తుంది. ఒక్కసారి మనకి అలాంటి ప్యాటర్న్ కనిపించిన తర్వాత మనం ఒక సెల్ పొజిషన్ని తీసుకోవచ్చు. తర్వాత స్టాప్ లాస్ అనేది ఆర్డర్ బ్లాక్ పైన పెట్టి టేక్ ప్రాఫిట్ 1:2 పెట్టండి. సో ఒక్కసారి చార్ట్ని ప్లే చేస్తే చూడండి, మన టార్గెట్ హిట్ అయింది. సో మీరు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేయాలి అంటే ఈ చార్ట్ని ఫాలో అవ్వండి. HTF అంటే హై టైం ఫ్రేమ్ వీక్లీలో పెడితే, LTF లో టైం ఫ్రేమ్ 4 అవర్స్లో పెట్టండి. హై టైం ఫ్రేమ్ డైలీలో పెడితే లో టైం ఫ్రేమ్ 1 అవర్లోకి వెళ్ళండి. హై టైం ఫ్రేమ్ 4 అవర్స్లో ఉంటే లో టైం ఫ్రేమ్ 15 మినిట్స్ పెట్టండి. అదే మీ హై టైం ఫ్రేమ్ 1 అవర్ అయితే లో టైం ఫ్రేమ్ 5 మినిట్స్ పెట్టుకోండి. స్ట్రాటజీ నెంబర్ 2, ఇండ్యూస్మెంట్ ట్రాప్స్. ఇండ్యూస్మెంట్ ట్రాప్ అనేది ఒక సెటప్ మేజర్ ఆర్డర్ బ్లాక్స్ దగ్గర మైనర్ కీ లెవెల్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ని చూడండి. కింద మనకి ఒక మేజర్ ఆర్డర్ బ్లాక్ ఉంది, దానిపైనే ఒక మైనర్ కీ లెవెల్ ఉంది. అక్కడ నుంచి మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి. ఈ మైనర్ కీ లెవెల్ని ఇండ్యూస్మెంట్ అంటారు. ఈ స్ట్రాటజీని ఇండ్యూస్మెంట్ ట్రాప్ అంటారు, ఎందుకంటే ఈ మేజర్ ఆర్డర్ బ్లాక్ వచ్చి రీట్రేస్ అయి పైకి వెళ్ళడానికి ప్రైస్ అనేది ఈ మైనర్ కీ లెవెల్స్ని బ్రేక్ చేసుకొని చాలాసార్లు కిందకు వచ్చే సందర్భాలు ఉంటాయి. ట్రేడర్స్ ఈ కీ లెవెల్ దగ్గర బై చేసుకుంటారు, కానీ ప్రైస్ దాన్ని కూడా బ్రేక్ చేసుకొని కిందకు వస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి మేజర్ ఆర్డర్ బ్లాక్ పైన మైనర్ కీ లెవెల్స్ కనిపిస్తే మీరు ఈ మేజర్ ఆర్డర్ బ్లాక్ మధ్యలో నుంచి ఒక బై పొజిషన్ని క్యూలో ఉంచుకోండి. సో అప్పుడు మనకి ఎప్పుడైతే ప్రైస్ ఈ మధ్యలోకి వస్తుందో అప్పుడు మాత్రమే మన ఆర్డర్ ట్రిగర్ అయ్యి మనకి హై ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రైస్ మనం పెట్టిన పొజిషన్ దగ్గర కూడా రాకుండా వెనక్కి తిరిగితే మంచిదే కదా, మనం ఇంకా పొజిషన్ తీసుకోలేదు కదా. సో అప్పుడు మనకి ఎలాంటి లాస్ ఉండదు. దీని వెనక కొన్ని లాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం ఐడియల్ ప్రైస్ దగ్గర పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఎంటర్ అవుతాయో చూద్దాం. వాళ్ళ పెద్ద పెద్ద క్యాపిటల్ వల్ల ప్రైస్లో మూవ్మెంట్ లేకపోతే వాళ్ళు ఎంటర్ అవ్వరు. రీటైల్ ట్రేడర్స్ అయితే చాలా ఈజీగా ఎంటర్ అవుతారు, కానీ స్మార్ట్ మనీ వాళ్ళు అలా చేయలేరు. వాళ్ళ పెద్ద పెద్ద ఆర్డర్స్ వల్ల ప్రైస్ మూవ్మెంట్ చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది. సో వాళ్ళ యావరేజ్ ఎంట్రీ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోవర్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవడానికి వాళ్ళు ఇండ్యూస్మెంట్ లెవెల్ని యూజ్ చేస్తారు. మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ప్రైస్ని ఆర్డర్ బ్లాక్ దగ్గరికి పుష్ చేస్తారు. ఇండ్యూస్మెంట్ లెవెల్లో అది పైకి వెళ్తుందని బై చేసిన వాళ్ళని ట్రాప్ చేస్తారు. అండ్ వాళ్ళ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది, ఎందుకంటే ట్రేడర్స్ కూడా ఈ కీ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెడతారు. సో అప్పుడు చిన్న సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన స్టాప్ లాసెస్ హిట్ అయ్యి
మోర్ సెల్లింగ్ వస్తుంది. అప్పుడు స్మార్ట్ మనీ వాళ్ళు ప్రైస్ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంటర్ అవుతారు. దాంతో అప్పుడు ప్రైస్ పైకి వెళ్తుంది. సో అది ఈ ప్యాటర్న్ వెనుకున్న ఒక బేసిక్ లాజిక్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ చార్ట్లో చూడండి, ప్రైస్ పైకి వెళ్తూ ఉంది. మధ్యలో ఇన్ఎఫిషియన్సీ అదే గ్యాప్ ఏర్పరిచింది. అంతేకాకుండా స్ట్రక్చర్ని బ్రేక్ చేసి హైయర్ హైని ఏర్పరిచింది. సో అప్పుడు ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ వస్తుంది. ఈ అప్వర్డ్ మూవ్మెంట్ తర్వాత మనకు ఒక ఇండ్యూస్మెంట్ జోన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రైస్ మల్టిపుల్ టైం రిజెక్ట్ అయింది. సో మన దగ్గర ఇప్పుడు కింద ఒక మేజర్ ఆర్డర్ బ్లాక్తో కూడిన సెటప్ ఉంది. దానిపైన ఒక మైనర్ సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. ఇది ఒక ఇండ్యూస్మెంట్ ట్రాప్ కూడా కావచ్చు. సో ఇప్పుడు ప్రైస్ ఈ మైనర్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి ఆర్డర్ బ్లాక్ని రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. మనం అప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్కి మధ్యలో ఒక లిమిట్ బై ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. సో చూడండి, ప్రైస్ ఇండ్యూస్మెంట్ జోన్ని బ్రేక్ చేసుకొని కిందకు వచ్చి ఆర్డర్ బ్లాక్స్లో ఉన్న మన ఆర్డర్ని ట్రిగర్ చేసింది. దాని తర్వాత మన స్టాప్ లాస్ ఆర్డర్ బ్లాక్కి కింద పెట్టి టేక్ ప్రాఫిట్ 1:2లో పెడతాం. అంతేకాకుండా మనం ఇండ్యూస్మెంట్ జోన్ని కూడా టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో చూడండి, ఈ ట్రేడ్ ప్రాఫిట్లో ముగిసింది. స్ట్రాటజీ నెంబర్ 3, బ్రేకర్ బ్లాక్స్. మీకు గుర్తుందా, వీడియో స్టార్టింగ్లో వన్ టైం యూజ్ అయిన ఆర్డర్ బ్లాక్ని కూడా మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చని చెప్పాను. అదే ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ స్ట్రాటజీ అయింది. బ్రేకర్ బ్లాక్ అంటే ఏంటి? ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవటం. ఒక్కసారి ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ మళ్ళీ ఆ ఏరియాని రీటెస్ట్ చేస్తుంది. సో అప్పుడు అది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం ఇక్కడ ఒక సెల్ ఆపర్చునిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే బ్రేకర్ బ్లాక్స్ ఒక్కసారి మాత్రమే యూజ్ అయి ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ చార్ట్లో చూడండి, ప్రైస్ చిన్నగా పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ ఒక ఇన్ఎఫిషియన్సీ ఉంది. అంతేకాకుండా ప్రైస్ హైయర్ హై ఏర్పరిచింది. ఇక్కడ మనం ఒక ఆర్డర్ బ్లాక్ని డ్రా చేస్తాం. సో ప్రైస్ అప్పుడు దీన్ని బ్రేక్ చేసుకొని కిందకు వస్తుంది. సో ఈ మూవ్మెంట్ని మనం క్యారెక్టర్ చేంజ్ అని కూడా అంటాం. ఎందుకంటే ట్రెండ్ చేంజ్ చేసింది, స్ట్రక్చర్ని బ్రేక్ చేసింది. సో ప్రైస్ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ అయిన తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ని ఓపెన్ చేసుకొని స్టాప్ లాస్ ఆర్డర్ బ్లాక్కి పైన పెట్టి టేక్ ప్రాఫిట్ 1:2లో పెట్టండి. సో ఒకసారి చార్ట్ని ప్లే చేస్తే చూడండి, ఆర్డర్ బ్లాక్ ప్రైస్ని రిజెక్ట్ చేసి మన టార్గెట్ని హిట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఆర్డర్ బ్లాక్స్ మీద వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.